ప్రైజ్ ద లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. మత్తయి సువార్త 13:11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు అడుగుతున్నారు, మరి నీ ప్రజల ఎదుట ఉపమాన రీతిలో ఎందుకు బోధిస్తున్నావు అని అడుగుచున్నప్పుడు మరి ఈ విధంగా ఆయన చెప్పుచున్నారు. మరి వారికి అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తున్నారు. మరి మీకైతే పరలోకరాజ్య మర్మాలు మీకు బయలుపరచబడి ఉన్నాయి, కానీ వారికి తెలియదు. మరి కలిగిన వానికి ఇయ్యబడును, సమృద్ధిగా కలుగును, లేని వాని యుద్ధ నుండి తీసివేయబడును అని దేవుడు తెలియజేస్తున్నాడు. వారు చూచుచుండి చూడరు, వినుచుండి వినక గ్రహింపక ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి మీరు దేవుని కార్యాలను చూస్తూ దేవుని క్రియలను పొందుకుంటూ కూడా మీరు విననులని వారిలాగా ఉన్నారేమో ఒక్కసారి పరిశీలించుకోండి. మరి దేవుని కార్యాలను అనేకులు పొందుకొని మళ్ళీ యథావిధిగానే మారుతూ ఉంటారు. వారు స్వస్థ పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, దేవుని కార్యాలు చూస్తారు, కానీ మళ్ళీ నమ్మలేని విధంగా మారిపోతూ ఉంటారు. వారి హృదయంలో క్రోవ పట్టి ఉన్నదని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుని కార్యాలు నమ్మువారుగా, దేవుని క్రియలను మరి చూచి కూడా నమ్మని వారుగా కాకుండా మరి చూచుచున్న కన్నులు ధన్యములైనవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన కార్యాలను నమ్మి ఆయన కార్యాలను ఇతరులకు ప్రకటించేవారుగా, ఇతరులకు తెలియచేసేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు దేవుని సాక్షులుగా ఉండని, పరలోక మర్మాలను చూసే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవైశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పరలోక మర్మాలను బయలుపరచగల దేవుడు తండ్రి ప్రభా. అయ్యా, మీరు కార్యము జరిగించండి, ప్రతి ఒక్కరి ఎడల నీ కార్యములు జరిగించండి తండ్రి ప్రభా. అనేక విషయంలో బయలుపరచండి తండ్రి ప్రభా. మర్మముతో కూడిన విషయములను బయలుపరిచి తెలియజేసి అయా నీ ఎదుట అయా మరి మేము విశ్వాసంతో నిలబడే కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి ఎడల నీ కృపను అయా అధికముగా అనుగ్రహింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.